తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇటీవల పొగాకు రైతాంగంలో ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో సంభవించింది. ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ వెనుకబడ్డ ప్రాంతంలో సక్రమమైనటువంటి నీటి వనరులు లేక ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా కేవలం ఆరు తడి పంటలే బోర్ల కింద 6 తడి పంటలు పండించుకుంటూ చాలా వరకు ఇక్కడ రైతాంగం అంతా కూడా పొగాకు, కంది, కొంత బోర్ల కింద పత్తి, మిర్చి ఇటువంటి పంటలు మాత్రమే పండించుకునే, మినుములు, పెసలు ఇటువంటి పంటలు పండించుకుంటూ ఈ ప్రాంతంలో జీవనం సాగించేటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంత రైతాంగం ఎక్కువగా కూడా పొగాకు మీద ఆధారపడేటువంటి పరిస్థితి. మార్కాపురం, తర్లువాడు, పొదిలి, కొనకనమిట్ల ఈ మండలాలే కాకుండా ఈ డివిజన్లో ఉన్నటువంటి మిగిలిన 14 మండలాల్లో కూడా 10 మండలాల్లో కూడా ఎక్కువగా పొగాకు మీద ఆధారపడి జీవించేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో ఒక క్రైసిస్ వచ్చింది. రైతాంగం దగ్గర పొగాకు నిల్వలు ఉన్నాయి. పైనుంచి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే పర్చేజ్ చేసేటువంటి కంపెనీస్ ఉన్నాయో, ఈ కంపెనీస్ అన్ని కూడా వారు మేము ఇచ్చిన టార్గెట్కి అనుగుణంగా మేము పర్చేజ్ చేసాం, రైతాంగం ఎక్కువ పండించుకున్నారు కాబట్టి మా దగ్గర కొనేటువంటి స్తోమత లేదని ఇటీవల కొంత డిస్టర్బెన్స్ అనేది రైతాంగానికి వ్యాపారులకు మధ్యన జరగడం మాట వాస్తవం. అయితే ఈ క్రమంలో రైతు సోదరులు కొందరు బాధనంతా కూడా వెళ్ళబోసుకొని పేపర్ల దృష్టికి పోయారు. ఆ పేపర్లు మా యొక్క ప్రాంతంలో రైతులకు అన్యాయం చేశారని చెప్పి ఆ పేపర్లన్నీ కూడా ఘోషించడం జరిగింది. ఎప్పుడైతే పేపర్లలో ఘోషించారో కంపెనీ వాళ్ళు అసలు మేము చెప్పిన కాడికి మేము చేశాం, మా ప్రకారం మేము కొనుగోలు చేశాం, ఇంత కొనుగోలు చేస్తున్నా కూడా ఇంకా మా కంపెనీ మీద ఒక బ్యాడ్ ప్రాపగండా చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ఈ ప్రాంతంలో మేము కొనుగోలు చేయలేము, లేదంటే ఈ ప్రాంతంలో రైతాంగానికి మేము సపోర్ట్ చేయలేమని వారు కూడా కొంత భీష్మించుకొని ఉన్న తరుణంలో రైతులందరినీ కూడా అభ్యర్థించి, రైతుల అభ్యర్థన మేరకు అలాగే ఐటీసీ కంపెనీ యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్చేజ్ హెడ్ కావచ్చు, అలాగే ఈ ప్రాంతంలో మేనేజర్ కావచ్చు, వీళ్ళందరితో సంప్రదించి ఈరోజు మార్కాపురం ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కొద్దిగా ఉపశమనం కలిగే విధంగా వారు తీసుకునే నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేశాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మేము గతంలో ఈ ప్రాంతానికి దగ్గర 100 కోట్ల వరకు రైతులకు పట్టలు కానీ, పోతే పాకాలకు కానీ ఇటువంటి వాటిలో 100 కోట్ల వరకు రైతులకు మేము సహాయ సహకారాలు ఫ్రీగా అందించడం జరిగింది. ఇంత పోగొట్టుకున్నా కూడా, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రైతులు ఇంకా మమ్మల్ని అర్థం చేసుకోలేదు అనేటువంటి బాధతోటి వాళ్ళు ఉన్నప్పుడు వారిని కన్విన్స్ చేశాం. వారు కూడా సానుకూలంగా స్పందిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇది ఈ వ్యాపార వర్గాలు, రైతు వర్గాలు రెండు కూడా ఒక అన్యోన్యమైన వాతావరణంలో పోవాలి. నువ్వెంత అనేటువంటి భావన కలిగినప్పుడు ఇద్దరు నష్టపోయేటువంటి పరిస్థితి. రైతుకు వ్యాపారవేత్త కావాలి, వ్యాపారవేత్తకు రైతు కావాలి. ఈ క్రమంలో ఇద్దరిని కన్విన్స్ చేసి మా ప్రాంతంలో, వెనుకబడ్డ ప్రాంతంలో, మా ప్రాంతంలో అధిక మొత్తంలో పొగాకు పడుతుంది కాబట్టి వారు ఏదైతే 10,000 ఎకరాల్లో మేము పంటను తీసుకుంటాం అని చెప్పారో ఆ 10,000ని 12,000 ఎకరాలకు మన ప్రాంతానికి ఒప్పించి రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దయచేసి కంపెనీ వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎవడో ఒక పనికి మాలిన వాడు వచ్చి ఏదో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన పేపర్లు రాసినారని చెప్పి మీరు ఉలిక్కిపడద్దు, మీరేం బాధపడద్దు. 95-98% రైతాంగం అంతా కూడా మీ
కంపెనీల మీద ఆధారపడి ఈ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న మాట అయితే వాస్తవం. కాబట్టి మేము రైతు సోదరులకి ఇటు మీకు మధ్యన ఉండి మీకు వారికి ఎటువంటి కాంట్రవర్సీ రాసెస్ అనేది రాకుండా మేము చూసుకుంటామని ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి ఈరోజు రైతు సోదరుల వల్ల ఆ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఐటీసీ కంపెనీ కావచ్చు, జీపీఐ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్నిటికి కూడా మా ప్రాంత రైతాంగం తరపు నుంచి ఒక స్పష్టమైన హామీ ఇస్తూ వారిని తిరిగి మా ప్రాంతంలో పర్చేజ్ చేసే విధంగా, ఈ ప్రాంతంలోనే ఉండి ఈ ప్రాంత రైతాంగాన్ని కాపాడే విధంగా వాళ్ళని ఈ ప్రాంతంలోనే బిజినెస్ చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఆ స్పందనకు అనుగుణంగా మా ప్రాంతంలో కొంత రైతాంగం కూడా కొన్ని ఎకరాలు ఎక్కువగా పండించుకోవడానికి అవకాశం దొరికింది.